వ్యక్తిని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోవులను తరలిస్తున్నారని, గో సంరక్షణకు పోలీసులకు సమాచారం ఇస్తే మెదక్ టౌన్ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చట్టం తెలియకుండా పోలీసులు మాట్లాడుతున్నారని రఘునందన్ రావు ఆరోపించారు. మెదక్ పట్టణంలో జరిగిన సంఘటనలో పూర్తిగా మెదక్ పోలీసుల వైఫల్యం తప్ప ఇంకొకటి లేదు. ఉదయం 11:30కి సంఘటనకు సంబంధించినటువంటి సమాచారాన్ని స్థానిక పోలీస్ స్టేషన్లో ఇస్తే మీకేం అవసరం, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసుకుంటారు, మీరెవడు అని మాట్లాడతారు పోలీసులు. చదువుకొని ఉద్యోగానికి వచ్చినారా, ఇంకేమైనా సాకిరేవు పనులు చేసి ఉద్యోగానికి వచ్చినారా అనేది ఆ ఎస్ఐసిఐల ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం. ఇంత జరిగి ఆస్తి నష్టం జరిగి కొంతమంది వ్యక్తుల తలలు పగిలి కొంతమంది కత్తిపోట్ల గాయానికి బాధ్యులైనటువంటి ఆ పోలీసులని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. జిల్లా ఎస్పీ గారికి కూడా చట్టాల మీద అవగాహన లేదు. మీ వాళ్ళని కంప్లైంట్ ఇవ్వమనండి అని చెప్తాను. నేను ఒక ఎంపీగా నేను మాట్లాడుతుంటే మీ వాళ్ళని వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్తాను. చట్టం ఏం చెప్తుంది అనేది ముందు అవగాహన వేసుకుంటే బాగుంటుంది అనేది ముందు మా మెదక్ ఎస్పీ గారికి సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పలేదు. సుమోటోగా కూడా పోలీసులు కేసులు చేయొచ్చని కౌ స్లాటర్ యాక్ట్లో కూడా బక్రీద్ పండుగ సందర్భంగా జంతువులను వధించే సందర్భంగా ఏం నిబంధనలను వాడుకోవాలి, ఎట్లాంటి నిబంధనలు చేయాలని 2001 సంవత్సరంలో భారత ప్రభుత్వం కొన్ని నిబంధనలు విడుదల చేసింది. ఆ నిబంధనని దృష్టిలో పెట్టుకొని పోయిన సంవత్సరం బక్రీద్ ఇదే జూన్ నెల సందర్భంగా భారత ప్రభుత్వం తిరిగి ఒక కొత్త జీవోని అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీలకి చాలా స్పష్టంగా